ఆర్టీసీలో కాలం చెల్లిన బస్సులు నానాటికి పెరిగిపోతున్నాయి. శ్రీశక్తి పథకం అమలులో రద్దీ అనూహ్యంగా పెరిగింది. కానీ అందుకు తగ్గట్టు బస్సుల సంఖ్య పెరగలేదు. ఈ విషయంపై దృష్టి సారించిన ఆర్టీసీ కాలం చెల్లిన అత్యధిక కిలోమీటర్లు తిరిగిన బస్సుల స్థానంలో దశల వారీగా విద్యుత్ బస్సులను ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. దీనికి తోడు సొంత నిధులతో 500 సీఎన్జీ బస్సులను కొనుగోలు చేయాలని ప్రతిపాదనలు సిద్ధం చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ 11,000కు పైగా బస్సులు నడుపుతోంది. రద్దీకి తగ్గట్టుగా ఏటా 1000 కొత్త బస్సులు కొనుగోలు చేయాలి. కానీ కొన్నేళ్లుగా ఒక్క కొత్త బస్సు కూడా కొనలేదు. సాధారణంగా 13 లక్షల కిలోమీటర్లు బస్సు తిరిగిన తర్వాత బస్సులను స్క్రాప్నకు పంపిస్తారు. కొత్త బస్సులు లేకపోవడంతో 15 నుంచి 16 లక్షల కిలోమీటర్లు తిరిగిన కాలం చెల్లిన బస్సులే రోడ్లపై రాకపోకలు సాగిస్తున్నాయి. మహిళలకు ఉచిత ప్రయాణం అందించే శ్రీశక్తి పథకం అమల్లోకి వచ్చాక బస్సుల్లో రద్దీ విపరీతంగా పెరిగింది. ఈ పథకం ప్రారంభానికి ముందు 70% పైగా ఉండే ఆక్యుపెన్సీ రేషియో ఒక్కసారిగా 95% దాటింది. కిక్కిరిసిన బస్సుల్లో ప్రయాణం ఇబ్బందికరంగా మారడంతో బస్సుల సంఖ్య పెంచాలని ప్రయాణికులు, సిబ్బంది ప్రభుత్వానికి విన్నవిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో కాలుష్య రహిత బస్సులు ప్రవేశపెట్టాలన్న సీఎం చంద్రబాబు ఆదేశాలతో విద్యుత్ బస్సులు కొనుగోలు చేయాలని ఆర్టీసీ నిర్ణయించింది. తొలి దశలో 750 విద్యుత్ బస్సులు దశల వారీగా రోడ్డెక్కనున్నాయి. వీటితో పాటు 500 సీఎన్జీ బస్సులను కూడా సొంత నిధులతో కొనుగోలు చేయాలని ఆర్టీసీ అధికారులు నిర్ణయించారు. ప్రభుత్వ అనుమతితో ఈ నెలలోనే బస్సు తయారీ సంస్థల నుంచి బిడ్స్ స్వీకరించేలా రిక్వెస్ట్ ప్రపోజల్ను ఆర్టీసీ అధికారులు జారీ చేయనున్నారు. కొత్తగా వచ్చే బస్సుల్లో పూర్తిగా ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లు, మెకానిక్లనే వినియోగించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 8 డిపోల పరిధిలో 500 సీఎన్జీ బస్సులు నడిపేలా ప్రణాళిక రూపొందించారు. విశాఖ, విజయవాడ నగరాల్లో సిటీ బస్సుల కోసం 150 కేటాయిస్తారు. మిగిలిన బస్సులను రాజమహేంద్రవరం, అమలాపురం, గూడూరు, చిత్తూరు, మదనపల్లె, హిందూపురం డిపోలకు కేటాయిస్తారు. ఒక్కో బస్సులో 800 లీటర్ల సీఎన్జీ సామర్థ్యంతో కూడిన కిట్ అమరుస్తారు. 1 కేజీ సీఎన్జీతో సగటున 4.5 నుంచి 5 కిలోమీటర్ల వరకు మైలేజ్ వస్తుంది. ఒక్కసారి 800 లీటర్లు నింపితే 600 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చని అధికారులు తెలిపారు. వీఆర్ అవేర్ అంటే ఈ బస్సులు ఎండ్ ఆఫ్ లైఫ్ రీచ్ అవుతున్నాయని చెప్పి దాని రిప్లేస్మెంట్ కావాలని కూడా 500 సిఎన్జీ బస్సెస్ కూడా ఒక ప్రపోజల్ రెడీ చేసామండి. అది కూడా ఆర్ఎఫ్పి రెడీ చేస్తున్నాము. విద్యుత్ బస్సులే కాకుండా 500 సిఎన్జీ బస్సులు కూడా తీసుకోవాలని చెప్పి అతి త్వరలో ఇవి కంప్లీట్ చేసి సిఎన్జీ బస్సెస్ కూడా తీసుకుంటాము. 1 మంత్ లోపల ఈ ఆర్ఎఫ్పి ఫ్లోట్ అవుతుందండి. సో వివిధ మార్గాల్లో ట్రై చేస్తున్నాం. రెట్రోఫిట్స్ ట్రై చేస్తున్నాం, సిఎన్జీ ట్రై చేస్తున్నాము, ప్లస్ విద్యుత్ బస్సులు కూడా. సీఎన్జీ అందుబాటులో ఉన్న నగరాలు, పట్టణ ప్రాంతాల్లోనే ఈ బస్సులు ప్రవేశపెట్టాలని ఆర్టీసీ నిర్ణయించింది. ఆ మేరకు సీఎన్జీ కంపెనీలతో చర్చలు జరుపుతోంది. ఈ నెలాఖరుకు చర్చలు కొలిక్కి వస్తే బస్సుల కొనుగోలు ప్రక్రియ వేగవంతం కానుంది.